జూబ్లీ హిల్స్ బైపోల్ సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. 10 ఏళ్లలో కేసీఆర్ కట్టింది సచివాలయం కాళేశ్వరమే అన్నారు రేవంత్. అందులో కాళేశ్వరం గోదావరి పాలైంది అంటూ విమర్శించారు. ఇంకొక వైపు కేటీఆర్ 2 ఏళ్ల రేవంత్ పాలనలో ఏం చేశారంటూ ప్రశ్నించారు. వాళ్ళు పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసినవి ఈ 4 చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండు కాంట్రాక్టర్లు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూడడం 3 సంవత్సరాలలో జరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు. కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా? అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ని బర్బాద్ చేసి, హైదరాబాద్లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి, రియల్ ఎస్టేట్ను కుదేలు చేసి, 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి, 1000 గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇవాళ పిల్లలకు సౌలత్ లేకుండా చేసి, 100 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి, 700 మంది రైతులు 700 రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిబోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది.